ఇంటర్ విద్యార్థుల కోసం తాజా సమాచారం అయితే వచ్చింది. ఇంటర్ బోర్డు పరీక్షలు 2026 వచ్చే ఏడాది ఫిబ్రవరి 25 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ముందుగా అధికారులు ఫిబ్రవరి 23 నుంచి పరీక్షలు ప్రారంభం చేయాలని భావించారు. అయితే గత 13 ఏళ్లుగా బుధవారం రోజే పరీక్షలు మొదలవుతున్నాయని గమనిస్తూ ఈ సెంటిమెంట్ దృష్ట్యా ఫిబ్రవరి 25 నుంచి పరీక్షలైతే ప్రారంభించాలని నిర్ణయించారు. ఇక ఇవాళ బోర్డు వర్గాల ప్రకారం పూర్తి షెడ్యూల్ కూడా రిలీజ్ చేయబడింది. దీని ద్వారా విద్యార్థులు మరియు తల్లిదండ్రులు కూడా తగిన ప్రిపరేషన్ ప్లాన్ అయితే చేసుకోవచ్చు. ఇక తేదీల షెడ్యూల్ చూసుకున్నట్లయితే కనుక ఫిబ్రవరి 25 నుంచి పరీక్షలు అయితే ప్రారంభమవుతాయి. ఈ షెడ్యూల్ విద్యార్థుల సౌకర్యం కోసం బుధవారం మొదలైన రోజు ప్రకారం రూపొందించబడింది. విద్యార్థులు తమ సబ్జెక్టుల క్రమం మరియు ప్రాధాన్యతను ముందే ప్లాన్ చేసుకోవాలి. ప్రతి సబ్జెక్టు కోసం సమయం కేటాయించి పూర్వ సంవత్సర ప్రశ్న పత్రాలు మరియు మార్క్ టెస్టులు పునరావృతం చేయడం కూడా చాలా ముఖ్యమైన అంశం. టైం మేనేజ్మెంట్ కూడా తప్పనిసరిగా ఉండాలి. ప్రతి సబ్జెక్ట్ కోసం సమయాన్ని అయితే కేటాయించి ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక రాష్ట్రాల వారీగా చూసుకున్నట్లయితే కనుక ఏపీలో చూసుకుంటే ఫిబ్రవరి 23 నుంచి కొన్ని పరీక్షలు అయితే ప్రారంభం కానున్నాయి. ఇక తెలంగాణలో ఫిబ్రవరి 25 నుంచి అయితే మొదలవుతున్నాయి. అంటే విద్యార్థులు తమ రాష్ట్రానికి అనుగుణంగా షెడ్యూల్ అయితే గమనించి ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. ఇక షెడ్యూల్ విడుదల అయిన వెంటనే తప్పక చదవండి. ప్రతి పరీక్షకు సరైన ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోవడం చాలా ముఖ్యం. పూర్వ సంవత్సర ప్రశ్నలు, ముఖ్యమైన టాపిక్స్ మరియు హైలైట్ నోట్స్ మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టాల్సి ఉంటుంది. పరీక్ష రోజు ముందే సమయానికి హాజరు కావడం, ఐడి మరియు హాల్ టికెట్ తీసుకోవడం తప్పనిసరి. మార్క్ టెస్టులు, సమీక్షలు మరియు ప్రాక్టీస్ ద్వారా కూడా సమగ్ర ప్రిపరేషన్ చేయండి. ఫిబ్రవరి 25 నుంచి ఇంటర్ 2026 పరీక్షలు అయితే ప్రారంభం కానున్నాయి. కాబట్టి విద్యార్థులు ముందే ప్రిపేర్ అవ్వడం, షెడ్యూల్ని గమనించడం ద్వారా మార్క్స్ కూడా చాలా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. సబ్జెక్టులను సమయానుకూలంగా పునరావృతం చేయడం, ప్రాక్టీస్ మరియు రివిజన్ చేయడం కూడా మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఫిబ్రవరి 25 ప్రారంభమవుతున్న ఇంటర్ పరీక్షల షెడ్యూల్ కూడా ప్రతి విద్యార్థి కోసం ముఖ్యమైన సూచనే. అందువల్ల విద్యార్థులు దీన్ని సీరియస్గా తీసుకుని తగిన ప్రిపరేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది.